హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం వీడియో అంటే ఒక మంచి యూస్ఫుల్ అయిన వీడియో అండి. ఇది చాలామందికి యూజ్ అవుతుందని నేను ఈ వీడియోని చేస్తున్నాను. తెచ్చుకొని గమ్మును పెట్టుకోకుండా వస్తువుల్ని మీ అందరికి చూపిస్తున్నా. వస్తువులు మాత్రం చూపించినట్లయితే సరిపోతుంది, కానీ చాలా విషయాలు మనం మాట్లాడుకోబోతున్నామండి. ఏమంటే మనం ఎప్పుడు గ్రాసరీస్, వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కడ చీప్గా దొరుకుతుందని సర్చ్ చేసి హోల్సేల్ కొట్లు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి వెళ్ళి వెతికి అక్కడ తెచ్చుకొని ఎంతో కొంత మనీని మనం సేవ్ చేసుకుంటూ ఉంటామండి. ఇదే సిల్వర్ గోల్డ్ విషయానికి వచ్చినట్లయితే పెద్దగా పట్టించుకోము. పెద్ద పెద్ద షోరూంలో సేవింగ్ స్కీమ్స్ లేక అమౌంట్ దాచిపెట్టుకొని వెళ్ళి కొనుక్కోవటం ఇలా చేస్తూ ఉంటాము. అందరూ మోస్ట్లీ ఇలానే చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి చాలా అమౌంట్ వేస్ట్ అవుతూ ఉంటుందండి. ఈ గ్రాసరీస్కి వీటికైనా హోల్సేల్ కొట్లు సిల్వర్కి గోల్డ్కి లేదా అంటే వీటికి కూడా ఉన్నాయండి. మనం చూసినట్లయితే మన నియర్ బై ఏదన్నా ఉందా లేదా కొంచెం డిస్టెన్స్లో ఏమన్నా ఉన్నాయా చూసినట్లయితే ఉంటాయండి. తప్పకుండా అక్కడికి వెళ్ళి మనం కొనడం వల్ల చాలా మనీ మనకు సేవ్ అవుతుంది. ఈరోజు ఇదేనండి వీడియో చూడబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. తప్పకుండా అందరు లైక్స్ ఇవ్వండి నచ్చినట్లయితే, సరేనా? అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఏమంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమంది చూడరండి. అలా చేయడం వలన వ్యూస్ అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ మాత్రం పెరుగుతూ ఉంటారు, వ్యూస్ అనేది ఉండదు. అందుకని సబ్స్క్రైబర్స్ అందరూ ప్లీజ్ చూడండి. మాకు ఇంత టైం కేటాయించి ఆలోచించి అన్నీ చేస్తున్నాం కదా, మాకు కూడా వ్యూస్ వస్తే కొంచెం బాగుంటుందని అందుకనే చెప్తున్నానండి. ఎవరైనా మనీ కోసమే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమంటే అందరూ రిచ్గా ఉండరండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, ఏదో కొంత అమౌంట్ వస్తే మన ఫ్యామిలీకి సపోర్ట్ చేసినట్లు ఉంటుందని చాలామంది అందుకే ఈ ఫీల్డ్లోకి వచ్చి చేస్తూ ఉన్నారు. మంచి వీడియోస్ వచ్చి మనకు యూస్ఫుల్గా ఉందన్నప్పుడు మీరు కొంచెం చూసారనుకోండి, వ్యూస్ పెరిగితే అందరికి కొంచెం యూస్గా ఉంటుంది, నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వదిలేయకండి, సరేనా? అలానే బాగుందంటే షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. ఇప్పుడు మనం వీడియో చూద్దాం. వీడియో చూసే ముందు ఒకళ్ళు అడిగారనమాట. ఏమని అడిగారంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది చెప్పమన్నారు. ఏమీ లేదండి, పిల్లల ఎడ్యుకేషన్కి మనం దాచిపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే పీపీఎఫ్లో పిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి, బాయ్స్ ఉంటే పీపీఎఫ్లో వేసుకోండి, గర్ల్స్ ఉంటే సుకన్య సమృద్ధి యోజనలో కూడా వేసుకోవచ్చు, లేకపోతే పీపీఎఫ్ మీ పేరులో కూడా స్టార్ట్ చేయొచ్చు. మీ ఇంట్లో మగవాళ్ళ పేరు మీద, హస్బెండ్ ఉంటారు కదా ఆయన పేరు మీద కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇది 15 ఇయర్స్ సేవింగ్ స్కీము. 15 ఇయర్స్ అవ్వగానే మనీ వస్తుందండి, మంచి ఇంట్రెస్ట్తో ఒక పెద్ద అమౌంట్ వస్తుంది. అది మీరు మీ పిల్లల చదువులకి ఉపయోగించుకోవచ్చు, హయ్యర్ స్టడీస్కి. లేదు మాకు ఇప్పుడు కావాలంటే ఎవ్రీ ఇయర్ ఆర్డీ ఓపెన్ చేసి పిల్లలకి వేసుకోండి. అందులో ఎవ్రీ మంత్ మీ పిల్లల స్కూల్ ఫీజు ఎంత అవుతుందో అంత వేస్తూ వచ్చినట్లయితే మీరు చక్కగా తీసుకొని ఫీజులు కట్టుకోవచ్చు. ఇంతేనండి పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇంకొకళ్ళు అడిగారు ఇన్షాట్లో ఎలా వీడియోస్ ఎడిటింగ్ చేయాలని. నిజంగా చెప్తున్నానండి, నాకు తెలియదు. అన్నీ ఓపెన్ చేసి ఇది ఇలా ఎలా చేయాలంటే నేను చేస్తున్నాను. ఎలా చెయ్యాలి, ఎలా క్రియేట్ చేయాలి అది మాత్రం నాకు తెలియదండి. తెలిసినట్లయితేనా నేనే థంబ్నెయిల్స్ పెట్టుకునేదాన్ని, మంచి మంచిగా ఇంకా బోల్డ్ వీడియోస్ తీసుకునేదాన్ని. నా సెకండ్ ఛానల్ వీడియోస్ ఆగిపోయినాయి కదా, హెల్త్ బాగలేదని ఆపేశాను. అది 2 థంబ్నెయిల్స్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదండి వాళ్ళకి, అందుకనే గమ్మున కూర్చున్నా. అది మనం ఇందులో వేస్తేనే, యూట్యూబ్లో వేస్తేనే వచ్చింది. దాని ప్రకారమే అందరు నేర్చుకుంటున్నారు. నాకైతే సరిగ్గా ఏమి నాలెడ్జ్ లేదండి అందులో. వీడియో తీయటం వరకే, ఎడిటింగ్ చేస్తాను. అక్కడ న్యూ అని ఉంటుంది, అది నొక్కమంటారు. వీడియో అని ఉంటుంది, అది నొక్కమంటారు. నాది పెద్ద ఎడిటింగ్ చేసేది ఏమి లేదు, నేను మాట్లాడతాను అంతే. దాంట్లో ఎడిటింగ్ చేసేదే ఏమీ లేదు కదండి. ఊరికి అలానేటి సబ్స్క్రైబ్ అది ఇది పెట్టేసి డౌన్లోడ్ చేసి అప్లోడ్ ఇస్తాను, అంతేనండి. పెద్దగా నాకు తెలియదు, ఏమనుకోకండి. ఇప్పుడు మనం వీడియో చూద్దాం, సరేనా? ఏమంటే సిల్వర్ తీసుకున్నామండి నిన్న. సిల్వర్ తీసుకుంటే ఎక్కడ తీసుకున్నామంటే ఇన్ని రోజులు తెలియకుండా పెద్ద పెద్ద గోల్డ్ షాప్లోకి వెళ్ళేసి ఎక్కువ మనీని కట్టి తీసుకుంటూ ఉన్నాము. అప్పుడు కొంచెం ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అంతే కదా,
మరి చిన్న వయసులోనే తీసుకోకండి సిల్వర్ ఐటమ్స్. కలర్ చేంజ్ అయిద్దనమాట. ఇప్పుడు పిల్లలు చదువు అయిపోవస్తుంది, కొన్ని రోజులు మ్యారేజ్ చేయబోతున్నాం అనుకున్నప్పుడు అప్పుడు ఒక 2, 3 ఇయర్స్ ముందు నుంచి స్టార్ట్ చేయండి. అది మీరెంత సిల్వర్ ఇస్తారో దాన్ని బట్టే ఉంటది. తక్కువైతే మ్యారేజ్ ముందు కూడా మనం 1 ఇయర్ ముందు కూడా కొని వాళ్ళే కవర్స్‌లో ఏసి టైట్‌గా ఇస్తారండి. దాన్ని మనం బయటకి తీసి చూడడం, పెట్టడం చేస్తే కలర్ చేంజ్ అయిద్ది. అలా అని పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వదండి. అలా ప్లాన్ చేసుకోవాలి. గోల్డ్ అంటే చిన్న వయసులో నుంచే చేసుకోవచ్చు. సిల్వర్ వచ్చి ఇట్లా అనమాట. అందుకని నేను ఒక 3 ఇయర్స్ ముందు నుంచి 21 అనుకోండి. అప్పటి నుంచి కొంచెం కొంచెం చిన్న చిన్న వస్తువులు కొంటూ ఉన్నాము. ఇప్పుడేమంటే దీపాలు కొనాలి, కుదరలేదండి. అది గోల్డ్ కొనడం వలన కాయిన్‌గా తీసుకున్నాం కదా, కుదరలే. అది కాకుండా అమౌంట్ తక్కువగా ఉంది. సర్వనాలైడ్ ఇంకా ఎక్కడెక్కడో చూసాము. 75,000 నుంచి 1,00,000 వరకు ఉంది. అంత పెద్ద అమౌంట్ లేదు. మాకిచ్చిన వాళ్ళు తీసుకోమని 30,000 ఇచ్చారు. ఇంకో 10,000 అంటే పర్వాలా, దానికి మించి బడ్జెట్ లేదనమాట. అందుకని మేము వదిలేసాము. ఇప్పుడు ఆ మనీ కూడా లేదు, అయిపోయింది. ఇప్పుడేమో ఖర్చులు వచ్చినాయి కదా, అయిపోయింది. మళ్ళీ ఆ మనీ దాచిపెట్టి దానికి కొంత వేసి తీసుకోవాలి. నిన్న సడన్గా మా సిస్టర్ వచ్చారండి. సిస్టర్ అంటే ఆ రోజు వచ్చి హారం తీసుకున్నారు కదా, వాళ్ళు వచ్చారు. 4:30కి వచ్చారు ఈవినింగ్. వచ్చి ఇలా సిల్వర్ తీసుకోబోతున్నాం. ఏది సౌకార్పేట అంటారండి. మన సెంట్రల్ స్టేషన్ ఉంది కదా, అక్కడి నుంచి మనం ఆటోలో వెళ్ళినట్లయితే 77-80 రూపీస్ తీసుకుంటారు. ఆ షాప్ పక్కనే దింపుతారండి. దిగగానే ఒక సందు వస్తుంది. ఒక 4 అడుగులు వేస్తే షాప్ వస్తుంది. ఎవరన్నా తీసుకుంటారని ఇలా చెప్తున్నాను. అక్కడండి వీరప్పన్ స్ట్రీట్ అని ఉంటుంది. ఈ షాప్ పేరు వచ్చి మర్లేచా సిల్వర్ అండి. కనిపిస్తుందా? మర్లేచా సిల్వర్ అనమాట. సరేనండి. ఇక్కడ వచ్చి హోల్సేల్ ప్రైస్కి ఇస్తారంటండి. ఇప్పుడు మా దగ్గరలో ఉన్న షాప్స్, చిన్న చిన్న షాప్స్, ఒక మీడియం షాప్స్, మరీ పెద్ద పెద్ద షోరూమ్స్ కాకుండా ఉంటాయి కదా, చాలామంది మార్వాడీస్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళి ఈ షాప్లోనే తీసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారంటండి. మేము ఒక ప్రభు జ్యువెలరీ అని వెళ్తాం, వాళ్ళు కూడా ఇక్కడే తెచ్చుకుంటారు. అందరు ఇక్కడే తెచ్చుకుంటారు. ఎందుకు ఇక్కడ తెచ్చుకుంటున్నారంటే సామాన్యులు మనలాంటి వాళ్ళు కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో మీరు పెద్ద షాప్కి వెళ్ళారనుకోండి, గోల్డ్ షాప్కి, అక్కడ వచ్చి నిన్న ప్రైస్ వచ్చి 76 రూపీస్ అండి. 76 రూపీస్ ప్లస్ వచ్చి మేకింగ్ ఛార్జెస్ వేస్తారు, వేస్టేజ్ వేస్తారు, జిఎస్టీ అవన్నీ వేస్తారు. ఇంకా వీలుంటే వాళ్ళు షాప్ రన్ చేస్తున్నారు కదా, ఆ బిల్లులు ఈ బిల్లు అవి కూడా ఏసీలు వాటికి వీటికి అయ్యేది కూడా మన మీద వేస్తారనమాట. ఎంతవరకు కలెక్ట్ చేయాలో చూస్తూ ఉంటారు. ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా అస్సలు తగ్గించారండి. వాళ్ళు చెప్పిన అమౌంట్ ఇచ్చేసి మనం తీసుకొస్తూ ఉండాలి. ఇంతకుముందు మేము అలానే తెచ్చుకున్నాం తెలియక. నిన్న వీళ్ళు వచ్చారు, వెళ్దాం అన్నారనమాట. 4:30కి మేము బయలుదేరి వెళ్ళేటప్పుడు 5:30 అయిందండి. సెంట్రల్ దగ్గరకు వెళ్ళేసి అక్కడి నుంచి మేము ఆటోలో వెళ్ళామన్నమాట. ఆటోలో వెళ్తే 77 రూపీస్ తీసుకున్నారు. తెలియక కొంచెం దూరం వెళ్ళిపోయామండి. పక్కనే పెద్ద బోర్డు ఉంది, చూసుకోకుండా మళ్ళీ రిటర్న్ వచ్చి వెళ్ళామన్నమాట. వెళ్తే చాలామంది వచ్చి కొంటూ ఉన్నారు. నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే నేను యూట్యూబ్ చేసేది ఎవ్వరికీ తెలియదు. ఒక ఫ్రెండ్స్కి 3 తెలుసు, అంతకు తప్పించి ఇంకెవ్వరికీ తెలియదు అనమాట. అందువలన మన వీడియో తీస్తే ఎందుకు తీస్తున్నా ఏంది అంటారు, ఎందుకని తీయలేదండి. ఈసారి మేము వెళ్ళినప్పుడు తప్పకుండా తీసి మీకు పెడతాను, సరేనా. ఇంకా ఏమైంది, వాళ్ళు వచ్చారు. వాళ్ళ అమ్మాయికి కూడా మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటండి. దీపాలు అవి లేవంట, కుందులు అవి తీసుకోవాలి, ఇంకేదన్నా తీసుకోవాలి అంటే, సరే మా అమ్మాయి ఏముందంటే మనం కూడా దీపాలు తీసుకోవాలనుకున్నాం, ఒక ఐడియా వచ్చింది, వెళ్దాం అన్నాను. అందరం కలిసి వెళ్ళామండి. సరే ఎంత ప్రైస్ ఉంది, అక్కడ 75,000 చెప్పారు, ఇక్కడ ఎంత ఉంది చూస్తే మనకు తెలుస్తుంది కదా, సుత్తి సోది అనుకోకండి, వివరంగా చెప్తేనే కదా అర్థమైంది. సరే వెళ్ళామండి, చూపించారు, అన్ని రకాల దీపాలని చూపించారు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయండి. చూపిస్తే వాళ్ళకి నచ్చిన దీపాలని తీసుకున్నారు. 634 గ్రామ్స్ ఏమోనండి వాళ్ళు తీసుకుంది. కుందులు బాగా ఇంత సైజులో ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చి మిగిలిన బ్యాలెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఒక చెంబు తీసుకున్నారు, చూపిస్తాను. చెంబు తీసుకున్నారండి. మొత్తం కలిపితే వాళ్ళకి ఎంత అయిందంటే బడ్జెట్ 80,000 ఎంత అయింది, బిల్లు చూపిస్తాను. అయ్యిందండి 70,000 పైన అయింది.
వీళ్ళు కనిపిస్తుందండి 70,000 అయింది. ఇది ఎస్టిమేషన్ వేశారు, బిల్లు వాళ్ళ దగ్గర ఉంది. కట్టింది ఎంతంటే వీళ్ళు 63,240 వేశారు. మొత్తం వీళ్ళకి దగ్గర 7,000 రూపీస్ బెనిఫిట్ అండి ఇక్కడ తీయడం వలన. వీళ్ళ దగ్గర మేకింగ్ ఛార్జెస్ లేదు, వేస్టేజ్ లేదు, జిఎస్టీ మాత్రం ఉందండి. తర్వాత వచ్చేసి 76 రూపీస్ నిన్న సిల్వర్ 1 గ్రామ్ వచ్చి 1 గ్రామ్ వచ్చి వీళ్ళు వచ్చి 72 రూపీస్ తీసుకున్నారు, 4 రూపీస్ తగ్గించారు. అప్పుడు మీరే చూడండి ఎంత ఇద్దో. ఇంత లాభం అనమాట మనకి 7,000 రూపీస్. మనం ఆటోకి వాటికి వీటికి చూస్తే మహా అయితే ఒక 250 నుంచి 300 రూపీస్ లోపు అయింది. అయితే మనకి ఎంత మిగిలింది చూసారా అమౌంట్. అన్ని సామాన్లు ఉన్నాయండి, చాలా పెద్ద షోరూమ్ లానే ఉందన్నమాట. ఇక్కడ ఫుల్ హోల్సేల్గానే ఇస్తూ ఉంటారు. అయితే మిగిలిన వాళ్ళు ఇంత మనీని తగ్గించరు, ఈ షాప్లో మాత్రమే 4 రూపీస్ తగ్గించిస్తారు, ఏముండవు. సరే అని వెళ్ళి చూసుకున్నామండి మేము ఎంత అవుతుందా అని. వీళ్ళు చూసిన సైజే మేము చూసాము, పర్వాలేదు మంచి అమౌంటే. వీళ్ళది వచ్చి ఒక 40,000 అలానే ఉంటుంది అనుకుంటానండి. చెంబు కూడా తీసుకున్నారు కదా, వెయిట్ 40,000 సంథింగ్, 45,000 వేసుకోండి. అక్కడ వచ్చి 75,000 చెప్పారు. ఇది అంటే అప్పుడు చూడండి డిఫరెన్స్. వాళ్ళు ఎంత మన మీద అన్నీ మన మీద వేసి అవుతూ ఉన్నారు కదా, చాలా అమౌంట్ డిఫరెన్స్ వచ్చింది కదా. సరే మేమేమనుకున్నాం, ఈసారి మనం చూసాం కదా ఇక్కడికే వచ్చి తీసుకుందాం, నేను తీసుకున్నప్పుడు మీకు చూపిస్తానండి అని అనుకున్నాం అనమాట. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దీపాలను ఒక చెంబు తీసుకున్నారండి. మేము చిన్న వస్తువులు తీసుకున్నాను, చూపిస్తాను మేము తీసుకున్నవి. ఫస్ట్ వాళ్ళు తీసుకుని చూపిస్తాను. ఈ చెంబు తీసుకున్నారండి వాళ్ళు. ఏమైందంటే నైట్ మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోయిందండి, 9:15 ఏమైంది. ఇంకేం వెళ్తారని నైట్ ఇక్కడే స్టే చేశారు. పక్కన ఇంకో బెడ్రూమ్ ఉంది కదా, వాళ్ళు ఇక్కడ పడుకున్నారు, మేము అక్కడ పడుకున్నాం అనమాట. ఇప్పుడేమో వాళ్ళకు ఒక షాపింగ్ ఉందంట టీ నగర్లో, పిలిచారు. నా కాళ్ళు నొప్పులు, నేను రానన్నా. వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళేసి వచ్చేసి ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారండి. మళ్ళీ రావాలంటే కష్టం కదా, కొంచెం వాళ్ళు వచ్చి ఒక 20 మినిట్స్ పట్టిద్ది ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, 15-20 మినిట్స్. అందుకని వాళ్ళ ఇంట్లో అన్నీ ముగించుకొని రండి అని చెప్పారంట. ఇక్కడే స్టే చేశారు. ఇప్పుడు వెళ్ళారు, వచ్చి తీసుకెళ్తారు. ఇదండి చెంబు. కళ్ళజోళ్ళు అయితే కనిపించు. టూ 211 గ్రామ్స్ అండి ఈ చెంబు. ఒక వెయిట్ 211 గ్రామ్స్ ఇంటూ 72 వేసుకోండి, మీకే తెలిసిద్ది ఎంత అని. ఆ తర్వాత వచ్చి ఇది వాళ్ళు ప్యాకింగ్ చేసేసారండి, తీయడానికి కుదరదు. ఇవి దీపాలండి. మళ్ళీ మనం చేస్తే బాగోదు కదా, ఊరికట్లా లోపల నుంచి చూపిస్తాను. మళ్ళీ మీరు ఉత్తదే చూపిస్తున్నారు అనుకోవచ్చు కొంతమంది. ఇవి కొన్ని దీపాలు ప్యాక్ చేసేసారు. మేము తొందరలోనే కొంటాము, కొంటే చూపిస్తాను సరేనా మీకు. ఇవి దీపాలండి. దీపాలు వచ్చి కొంచెం ఎక్కువే అవుతుంది. బిల్ ఇందులోనే ఉందండి. మొత్తం కలిపి వేసేసారండి. దీపాలను ఈ చెంబు వచ్చి 850 గ్రామ్స్ అండి. మొత్తం కలిపితే 63,240 రూపీస్ అయిందండి. దానికి వాళ్ళు గిఫ్ట్గా ఏమి ఇచ్చారంటే 1 కేజీ కొనాలి. ఇప్పుడు 1 కేజీకి 200 గ్రామ్ తగ్గుతుంది కదా, అందుకని గోల్డ్ కాయిన్ ఇవ్వలేదండి. గోల్డ్ కాయిన్ ఇస్తారంటే యాక్చువల్గా మనం 1 కేజీ సిల్వర్ కొంటే గోల్డ్ కాయిన్ ఇస్తారంటే ఇంకా 200 గ్రామ్స్ తక్కువ అయింది. వీళ్ళ దగ్గర మనీ లేదు, లేకపోతే ఆ 200 గ్రామ్స్కి కూడా కొనేసేవాళ్ళు, కొని సిల్వర్ కాయిన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది లక్ష్మీ వినాయకుడు సిల్వర్లో ఇచ్చారండి గిఫ్ట్గా. ఇదో గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత బాబాది ఏదో యంత్రం కూడా ఉంది. ఇది వచ్చి 3,000 రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చి. ఇవి 2 ఇచ్చారు, కుంకుమ పసుపు అన్నీ పెట్టి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇచ్చారు. మేమేం తీసుకున్నామంటే చిన్న వస్తువులు తీసుకున్నామండి. ఇది వచ్చి ఊదవత్తి, అదే అగరవత్తులు వెలిగించే స్టాండ్, ఇక్కడ ఊదవత్తి అంటారు, ఇదో తీసుకున్నాము. తర్వాత ఇది తీసుకున్నామండి.
ఇది తీసుకున్నాం. ఇవన్నీ కలిపి మాకు 5000 చేంజ్ పడిందండి. ఇదే బయట తీసుకుంటే మాకు ఒక 700 రూపీస్ పైనే, 1000 రూపీస్ వస్తుందండి. ఇప్పుడు ఇది 5200 ఎంత అయింది జిఎస్టీ అన్నీ కలిపి. అక్కడికి వెళ్ళామంటే ఇది 6000 దాటొచ్చండి, అంత వేస్తారనమాట. మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ అన్నీ వేస్తారు కదా, అవన్నీ ఏమీ లేదు కాబట్టి మాకు ఇది 5200 జిఎస్టీ అన్నీ కలిపి వచ్చిందండి. ఇది ఊదవత్తి స్టాండ్, ఇది తీర్థం గెరెట్లాగా ఉంది. ఇది ఈ చిన్న చొంబు ఇది తీసుకున్నాం మా దగ్గర ఉన్న అమౌంట్కి. మేము పెద్దగా తీసుకెళ్ళలేదండి, ఇవే వస్తువులు. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే ఇలా మీ ఊర్లో ఎక్కడన్నా తెనాలిలో కానీ వేరెక్కడన్నా హోల్సేల్ కొట్లు ఉంటే ఇలా వెళ్ళి తీసుకోండి. ఇవన్నీ బాగున్నాయి కదండి, చాలా డిజైన్స్ ఉంటాయి అక్కడ. హోల్సేల్ కొట్టు అనే కానీ బోల్డ్ డిజైన్స్ వాళ్ళే కదా మరి అందరికి సప్లై చేస్తున్నారు. అలాంటి చోటుకి వెళ్ళి తీసుకున్నట్లయితే మీకు బోల్డ్ మనీ సేవ్ అయిద్దండి. మేము తప్పు చేసేసాం. ఇంకా మేము దీపపు కుందులు, తర్వాత ఇలాంటి చెంబు, ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకోవాలి. అప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాము. అప్పుడు నేను మీకు తీసి పెడతాను వీడియో. మీరు కూడా ఇలా గోల్డ్ కూడా హోల్సేల్ ప్రైస్లో ఇస్తారంటండి అక్కడ. పక్కనే షాప్స్ ఉన్నాయి చెప్తున్నారు, హోల్సేల్ ప్రైస్లో ఇస్తాం, తక్కువ మీరు షోరూంలో తీసుకునే దానికంటే అని కూడా. మనం కావాలంటే కాయిన్స్గా లేకపోతే బిస్కెట్గా కూడా తెచ్చుకొని ఇక్కడ ఇచ్చేసి మేకింగ్ ఛార్జ్ కట్టి మనకు కావాల్సిన నగలు తీసుకోవచ్చు. మరి నగలుగా దొరుకుతాయా తెలియదు, కాయిన్స్గా ఇలా అన్నీ దొరుకుతాయి అంటండి. అది కూడా నేను కనుక్కొని మీకు షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఎవరన్నా చెన్నైకి వస్తే, ఇప్పుడు బోల్డ్ మంది ఇక్కడికి వస్తున్నారు పిల్లల జాబ్ పర్పస్ మీద, వచ్చినట్లయితే మీరు సెంట్రల్ స్టేషన్ నుంచి పక్కనేనండి వీరప్పన్ స్ట్రీట్, ఇది చెప్పాను కదా, ఈ షాప్ నేమ్ చెప్పినట్లయితే మీరు ఆటో వెళ్తుంది, షాప్ ముందే వెతకక్కర్లా, తీసుకొని మీరు మళ్ళీ వెళ్ళొచ్చు. ఒకటి వచ్చేటప్పుడు వెళ్ళొచ్చు, లేకపోతే మీరు ఊరు వెళ్ళేటప్పుడు కొంచెం ముందుగా బయలుదేరి మార్నింగ్ ఆ షాప్కి వెళ్ళారంటే ఇలాంటి వస్తువులన్నీ కొనుక్కోవచ్చు. చాలా లాభం అండి. ఇదే ఈరోజు వీడియో. ఇది ఎందుకు చేస్తున్నానంటే ఊరికే జస్ట్ ఇవి చూపించవచ్చు, కానీ ఇలా చెప్పడం వల్ల చాలామందికి తెలియదు ఇలా హోల్సేల్ కొట్లు ఉన్నాయా, ఇంత తక్కువ అమౌంట్కి మనకు దొరుకుతుందా అని తెలియకుండా ఎక్కువ ఎక్కువ అమౌంట్ తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు. అలా పెట్టకండి. చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల దాకా ఉన్నాయండి ఇక్కడ. కొంతమంది వచ్చి అరటి చెట్లు అవి ఇవి చిన్న చిన్నవి దేవుడి దగ్గర పెట్టుకునేవన్నీ ఇన్ని తీసుకెళ్తున్నారండి. చాలా తక్కువ అమౌంటే కదా. అలా మీరు కూడా ఇన్ కేస్ చెన్నై వచ్చినట్లయితే, లేకపోతే ఇక్కడ ఎవరన్నా చెన్నైలో ఉన్న వాళ్ళైనా సరే సౌకారపేటకి వెళ్ళేసి ఈ షాప్ నేమ్ ఇంకోసారి చెప్తా, బిఎన్ మెర్లేచా, MERLECHA మెర్లేచా సిల్వర్ అండి, వీరప్పన్ స్ట్రీట్ అనమాట, సౌకార్పేట్ చెన్నై 79. వీరప్పన్ స్ట్రీట్, సౌకార్పేట్ చెన్నై 79. మీరు ఎవరన్నా ఇన్ కేస్ ఎలా అంటే యూట్యూబ్లో కొట్టి చూడండి, వీళ్ళకి యూట్యూబ్ కూడా ఉంది, వస్తుంది. మీరు చూసుకొని అడ్రస్ అన్నీ ఉంటాయి, వెళ్ళొచ్చు. సరేనా? MERLECHA అండి, సిల్వర్, బిఎన్ మెర్లేచా సిల్వర్ అంటే వస్తుంది. సరేనా? కొనుక్కోవాలంటే కొనుక్కోండి వచ్చినప్పుడు. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో చేసి బోల్డ్ మనీని సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మనీకి మనం ఇంకొక వస్తువు తీసుకోవచ్చు కదా. 7000 రూపీస్ మిగిలిందంటే ఆ 7000కి ఇలాంటి చిన్న వస్తువులు ఏమన్నా తీసుకోవచ్చు కదా. మనకి ఇప్పుడు 3 వచ్చినాయి 5000కి, 7000 కంటే ఇంకోటి ఏదన్నా వచ్చింది కదా, ఇంకో 2000 కంటే. అలా ఎందుకంటే మనీని వేస్ట్ చేసి మనం పెద్ద పెద్ద షోరూమ్లకి వెళ్ళి ఇలా చేసుకోవటం. ఇదే వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకా వడ్డానాలు ఆ రోజు చూసామండి మేము, చాలా తక్కువ ఇందులోనే ఉంది, అది నేను ఒక వీడియో చేసి పెడతాను చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు యూజ్ అయ్యేలాగా పెడతాను. తప్పకుండా మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.